మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఇక్కడ అర్జునుడు తన హృదయంలోని తీవ్రమైన సంఘర్షణను శ్రీకృష్ణుడి ముందు పెడుతున్నాడు. తన కర్తవ్యానికి, పూజ్యులైన పెద్దల పట్ల ఉన్న గౌరవానికి మధ్య నలిగిపోతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జునోవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదనః ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదనః. ఈ శ్లోకమర్థమేమిటంటే, అర్జునుడు కృష్ణుడితో, ఓ మధుసూదన, పూజించడానికి అర్హులైన భీష్ముడు, ద్రోణుడి మీద నేను యుద్ధంలో బాణాలను ఎలా ప్రయోగించగలను? ఎవరి పాదాలకు పూలు సమర్పించాలో వారిమీద బాణాలు ఎలా వేయగలను అని తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడు. ఇది మనందరి జీవితంలో ఎదురయ్యే సంఘర్షణే. మన విధి మన ప్రియమైన వారికి వ్యతిరేకంగా నిలబడమని చెప్పినప్పుడు కలిగే బాధ ఇది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడంటే, అర్జునుడి ప్రశ్న ద్వారా మన నైతిక సందిగ్ధాలను అర్థం చేసుకోమని సూచిస్తున్నాడు. ధర్మం చాలా సూక్ష్మమైనది. కొన్నిసార్లు సరైన పని కఠినంగా ఉంటుంది. మన భావోద్వేగాలకు, మన కర్తవ్యానికి మధ్య పోరాటాన్ని గుర్తించడమే జ్ఞానానికి మొదటి మెట్టు. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. మన మనస్సాక్షికి, బాధ్యతకు మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు అర్జునుడిలాగే మనం కూడా మన గందరగోళాన్ని నిజాయితీగా ఒప్పుకోవాలి. మార్గదర్శనం కోసం దైవాన్ని ప్రార్థించాలి. ఈ నిజాయితీయే సరైన మార్గాన్ని చూపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.